ఈరోజు దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకి ఓ చీకటి రోజు అని చెప్పాలి. కారణం, ప్రముఖ హీరో, నిర్మాత, దర్శకుడు, కథా రచయిత, స్క్రీన్ ప్లే రచయిత అన్నీ తానై చలనచిత్ర చరిత్రలో తనంటూ ఓ ముద్ర వేసుకున్న ప్రముఖ దర్శక నిర్మాత హీరో కె భాగ్యరాజ్ గారి అకాల మరణం నన్నే కాదు తమిళ్ తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతిని గురి చేసిందని చెప్పాలి. నిన్న గోవాలో ఒక వివాహానికి అటెండ్ అయి రాత్రి 9 గంటలకు వచ్చి ఈరోజు ఉదయం మార్నింగ్ వాక్లో కార్డియాక్ అరెస్ట్తో అకాల మరణం. ఎంతో ఆరోగ్యంగా ఉన్న భాగ్యరాజ్ గారు అకాల మరణం తీసుకోవటం అనేది ఎంతో బాధాకరమైన విషయం. ఆయన మొన్నటి వరకు ఎంతో హుషారుగా, నేను మొన్నే మాట్లాడాను ఆయనతో, ఎందుకంటే ఆయన నేను కలిపి ఒంగోలులో రేపు అనగా 28వ తారీఖు ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి. ఆ ఫంక్షన్ పనుల మీద ఆయనతో మాట్లాడటం జరిగింది. ఆయన ఒప్పుకున్నారు. మేము ఇద్దరం కలిసి రేపు వందే భారత్ ట్రైన్లో ఒంగోలు వెళ్ళి అక్కడి నుంచి ఆయన ఒక తెలుగు సినిమా కోసం రాజమండ్రిలో షూటింగ్ నిమిత్తమై అక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళాల్సి వచ్చింది. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఇలా జరగటం అనేది ఎంతో బాధాకరమైన విషయం. భాగ్యరాజ్ గారితో నాకు ఇంకొక ప్రముఖ అటాచ్మెంటు. ఆయనతో లక్ష్మీ ప్రొడక్షన్స్లో స్క్రీన్ ప్లే రచయితగా 45 సంవత్సరాల నుంచి, హిందీ సినిమాలకి స్క్రీన్ ప్లే రచయితగా నాకు అప్పుడు పరిచయం. ఆ తర్వాత ఆయన హీరో అయ్యారు, దర్శకుడు అయ్యారు, నిర్మాత, స్క్రీన్ ప్లే రైటరు అన్నీ తానే. అప్పటి నుంచి నాకు ఆయనతో పరిచయం అయ్యి నాకు ఒక చిన్న అవసరం, నేను ఎన్టీఆర్ సావనీర్ కమిటీలో కో చైర్మన్గా ఉండటం మూలంగా మేము రిలీజ్ చేసిన శకపురుషుడు అనే పుస్తకం చాలా ఘన విజయం అవడంతో ఆ పుస్తకం తమిళ్లో ట్రాన్స్లేషన్ చేయమని మా చైర్మన్ జనార్దన్ గారు అడగటం, నేను భాగ్యరాజ్ గారితో ఉన్న పరిచయాన్ని అడిగి ఆ శకపురుషుడు అనే పుస్తకాన్ని తమిళ్లో అనువాదం చేసిస్తారా అని అడిగితే ఎంతో ఆనందంగా ఒప్పుకొని ఎన్టీఆర్ గారి పుస్తకం అనువాదం చేయటం అనేది నాకు మంచి అదృష్టం అని చెప్పుకుంటాను అని చెప్పి ఒప్పుకొని ఆ పుస్తకం అనువాద కార్యక్రమాలన్నీ పూర్తయి పుస్తకం ప్రింటింగ్లో ఉంది ప్రస్తుతం. అది ప్రింట్ అయ్యి వచ్చే నెలలో విడుదల కార్యక్రమం కూడా అనుకుంటున్నాం. ఇలాంటి సమయంలో ఆయన లేని లోటు మన అందరికీ, ఎన్టీఆర్ కమిటీకి కూడా తీరని లోటు అనే చెప్పాలి. భాగ్యరాజ్ గారితో నా అనుబంధం ఎంతో క్లోజ్గా. వాళ్ళ అబ్బాయికి హీరో శాంతన్ అనే బాబుకి సినిమా హీరోగా చేస్తున్నప్పుడు ఒక చిన్న ప్రాబ్లం వస్తే నేనే సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా రిజాల్వ్ చేసి పెట్టాను. అప్పటి నుంచి ఆ కుటుంబంతో నాకు దాదాపు 6-7 సంవత్సరాల నుంచి మంచి అవినాభావ సంబంధం ఉంది. ఇప్పుడు నేను ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయానని అనుకుంటున్నాను. ఆ బాధ తీరని బాధ అనే చెప్పాలి. వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ భగవంతుడు వారికి ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను.